కలుగును గాక. నేడు దినపు వాగ్దానపు మాటతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నట్లేరా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వాక్యం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నారు. అవును ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు మన జీవిత గమనంలో మనకున్నటువంటి కాలములను సమయాలన్నింటినీ కూడా ఆయన ఆధీనంలో ఉంచుకుని ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. లోకంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మన కాలగతులు, మన జీవన గమనంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, పోరాటాలు, వీటన్నింటి చూసి ఈ లోకంలో ఈ కాలం లేక ఈ సమయాన్ని బట్టి మనం ఎంతో చింతిస్తున్నామని, బాధపడుతున్నామని, కృంగిపోతున్నామని మనం తలంచుతూ ఉంటాం. కానీ ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియరా. కాలగతులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పోరాటంలో కూడా ఆయన యొక్క కరుణాహస్తం నిత్యముగా మనకు తోడై ఉందనియు, ఈ కాలమందు నీకు ఎదురవుతున్నటువంటి పోరాటాల సమస్యల్లో దేవుడు నిత్యముగా నీ పక్షం యుద్ధం చేయబోతున్నాడని నమ్మి దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుడే ఈ కాలగతులన్నింటినీ మీ ఆధీనంలో ఉంచును.